పోలీసులపై మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలపై దుమారం రేగుతోంది. ఈ వ్యాఖ్యలను పోలీసులు తీవ్రంగా ఖండించారు. ఒక మాజీ ముఖ్యమంత్రి ఇలా మాట్లాడుతుంటే శాంతి భద్రతలు ఎలా కాపాడగలుగుతామని పోలీసు అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జనకుల శ్రీనివాస్ ప్రశ్నిస్తున్నారు. జగన్ బహిరంగ క్షమాపణ చెప్పాలని పోలీసులను డిమాండ్ చేస్తున్నారు వారు. విశాఖ నుండి దీనిపై ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్ వాసు అందిస్తారు. వాసు, మూర్తి, మనం చూసాం గత కొన్ని రోజులుగా జగన్ పోలీసుల పట్ల చేస్తున్నటువంటి వ్యాఖ్యలు వివాదాస్పదం అవుతున్నాయి, వ్యతిరేకత దారితీస్తున్నాయి. జగన్ నిన్న అనంతపూర్లో మాట్లాడిన మాటలు కానీ, గతంలో కడపలో మాట్లాడిన మాటలు కానీ, ఈ విధంగా గత కొన్ని రోజులుగా జగన్ చేసినటువంటి వ్యాఖ్యలు వివాదాస్పదం అవుతున్నాయి. ఆయన చేసిన అందరూ కూడా చూడొచ్చు. పోలీసుల్ని బహిరంగంగా ప్రెస్ మీట్లో బహిరంగంగా గొంట్లు విడిచి కొడతామని వ్యాఖ్యలు చేయడం పట్ల అయితే పోలీసులు చాలామంది కూడా తమ మనోభావాలు దెబ్బతింటున్నాయని కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో కూడా మనం చూసాం పోలీసులు వైఖరి పట్ల ఆయన చాలా వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వాలు మారుతాయి, మీ సంగతి తేలుస్తామని చెప్పడం. అదేవిధంగా ఒక సిఐతో ఒక కార్యకర్త వచ్చి కంప్లైంట్ చేస్తే కడపలో ఆ సిఐతో నీకు సెల్యూట్ చెందుతానంటాం. ఇప్పుడు తాజాగా జగన్ చేసినటువంటి వ్యాఖ్యలు అయితే పోలీసుల పట్ల చాలా తీవ్రమైన వ్యతిరేకత వస్తుంది. ఇప్పటివరకు కూడా వాళ్ళందరూ కూడా వేచి చూశారు. పోలీస్ సంఘాలు అయితేనే, పోలీసులు అయితేనే చాలామంది కూడా. మనం ఒక ఎస్ఐ కూడా బహిరంగ ఒక మాజీ సీఎం జగన్ చేసినటువంటి వ్యాఖ్యల్ని ఒక ఎస్ఐ ఎంత ధైర్యంగా ఖండించారో మనం చూసాం. ఆయన ఎంత ధైర్యంగా మాట్లాడారో. ఇది పోలీస్ రసీది, రాజ్యాంగం ఇచ్చిన రసీది, ఎవరో ఇస్తే మాకు ఇవ్వలేదు, కష్టపడి చదువుకుని మేము పోలీస్ అయ్యాము, మీలాగా కాదు, మాటలు జాగ్రత్తగా రానివ్వండి జగన్ గారని ఆయన హెచ్చరించే పరిస్థితి ఏర్పడింది. ఒక ఎస్ఐ ఒక మాజీ సీఎంని, అంటే స్థాయి ఎంత దిగజార్చే పరిస్థితిలో జగన్ వ్యాఖ్యలు చేస్తున్నారని కూడా పోలీసులు అందరూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు, ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక జె శ్రీనివాస్ పోలీస్ సంఘం తరపు నుంచి ఆయనైతే తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు, ఖండించారు. జగన్ తక్షణం క్షమాపణ చెప్పాలని కూడా ఆయన డిమాండ్ చేస్తున్నారు. ఎందుకంటే గతంలో కూడా ఎప్పుడూ లేని విధంగా పోలీసులపై ఈ విధంగా వ్యాఖ్యలు చేయడం, ఒక మాజీ సీఎం హోదాలో జగన్ వ్యాఖ్యలు చేయడం అయితే వివాదాస్పదంగా మారుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా, ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని జిల్లాలో కూడా పోలీసులు, ఉన్నతాధికారులు, అసోసియేషన్లు అందరూ కూడా స్పందిస్తున్నారు. ఎందుకంటే మహిళలు ఉంటారు, పోలీసు మహిళలు ఉంటారు. దాదాపు 5,000 మంది మహిళలు పోలీసు శాఖలో ఉన్నారు. ఈ 5,000 మందిని మహిళలు కూడా ఉద్దేశించి నువ్వు ఇలాగే మాట్లాడుతున్నావా జగన్ అని కూడా వాళ్ళందరూ కూడా ప్రశ్నించే పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు హోంమంత్రి కూడా ఉదయం విశాఖలో స్పందించడం జరిగింది. మొత్తం జగన్ అంతా కూడా నాటకం ఆడుతున్నారు, పోలీసులు బందోబస్తు ఇవ్వడం జరిగింది, అంతా కరెక్ట్ కాదు. మరి అటువంటిప్పుడు తర్వాత హెలికాప్టర్ ఎలా పైకి ఎగరగలిగింది అనేది కూడా అనేక అనుమానాలు వస్తుంది. ఇదంతా కూడా కావాలని జగన్ నాటకం ఆడుతున్నారు, చేస్తున్నారు కూడా ఆవిడ ఆరోపించే పరిస్థితి ఏర్పడింది. ఇదేనప్పుడు కూడా ఏపీ రాష్ట్రంలో జగన్ చేసిన వ్యాఖ్యల పట్ల మాత్రం చివర దుమారం రేగుతుంది. చాలామంది కూడా వ్యతిరేకిస్తున్నారు. ప్రతి జిల్లాలో కూడా పోలీస్ సంఘాలు అయితేనే, పోలీసులు అయితేనే, కింద కానిస్టేబుల్ స్థాయి నుంచి ఎస్పీ స్థాయి వరకు కూడా అందరూ కూడా జగన్ వ్యాఖ్యలు ఖండించే పరిస్థితి ఏర్పడింది. కాకపోతే అసోసియేషన్ తరఫున అయితే మన శ్రీనివాస్ మాట్లాడింది అంతా కూడా విన్నాము. ఇది రాజ్యాంగబద్ధంగా మేము ఎన్నికైంది తప్ప ఎవరో ఇస్తే మాకు రాలేదు, ఈ దుస్తులు రాలేదు, మీరు దుస్తులు తీసేసి కొట్టేంత ఇచ్చేస్తే ఊరుకునేది లేదని కూడా వాళ్ళు హెచ్చరించే పరిస్థితి కనిపిస్తుంది. అంతేకాకుండా ఈ రాజ్యాంగబద్ధమైన పదవిది, మేమే ఎక్కువ కాలం ఉంటాం, మీరు తక్కువ కాలం ఉంటారని కూడా వాళ్ళు అందరూ కూడా చెప్పే పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు గత ప్రభుత్వంలో మీరేమైనా తక్కువ తిన్నారో, గత ప్రభుత్వంలో కూడా ఆ కూటమి సంబంధించిన నాయకుల్ని, పోలీసులను ఉపయోగించి ఏ విధంగా రెచ్చగొట్టారని కూటమి నాయకులు లేదా వీళ్ళు కూడా జగన్పై దాడి చేసే పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి ఒక్కసారిగా జగన్ నేను చేసినట్టు వ్యాఖ్యల పట్ల అయితే మొత్తం మూకుముడిగా సమాజ వ్యాప్తంగా కూడా అన్ని వర్గాలు కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. పోలీసుల్ని మితిమీరి జగన్ వ్యాఖ్యలు చేస్తున్నారు. పోలీసుల పట్ల జగన్ చేసే వ్యాఖ్యలు కరెక్ట్ కాదని కూడా మిగిలిన అందరూ కూడా సమాజాలు, ప్రజా సంఘాలు కూడా అందరూ కూడా ఖండించే పరిస్థితి కనిపిస్తుంది. పోలీసులు ప్రజారక్షకులు, ప్రజల కోసం ఉన్నారు, ప్రజలను కాపాడటాకున్నారు, ప్రభుత్వాలతో సంబంధం లేదు, ప్రజల కోసం వాళ్ళు పనిచేస్తారు అనేది మర్చిపోయి జగన్ ఈ విధంగా వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు సంబంధిస్తామని కూడా పోలీస్ శాఖలోని చాలామంది ఉన్నతాధికారులు కూడా ప్రశ్నించే పరిస్థితి కనిపిస్తుంది. కాకపోతే పోలీస్ శాఖలో కొన్ని క్రమశిక్షణ చర్యలు ఉంటాయి, కొన్ని నిబంధనలు ఉంటాయి. ఆ ప్రకారం ఎవరు కూడా రోడ్డు ఎక్కలేని పరిస్థితి వచ్చినప్పుడు కూడా పోలీస్ సంఘాలు గతంలో ఎన్నడూ లేని విధంగా జగన్ నేను చేసిన వ్యాఖ్యలు పట్లే అన్ని జిల్లాలో కూడా వ్యతిరేకత వ్యక్తమవుతుంది. అయితే ఉన్నతాధికారుల ఆదేశం మేరకు ఎవరు కూడా బహిరంగంగా ముందుకు రానప్పుడు కూడా చాలా ప్రాంతాల్లో ఈ వ్యతిరేకత వ్యక్తమవుతుంది. ఏదేమైనా జగన్ ఈ విధంగా వ్యవహరించడం పట్ల అయితే ఏపీలో తీవ్ర నిరసనలో పోలీసుల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతుందని చెప్పొచ్చు. మూర్తి, థ్యాంక్ యూ వాసు, థ్యాంక్స్ ఫర్ డీటెయిల్స్.